ఏం యాదయ్య దాడులు చేపిస్తున్నావట? చిలుకూరి పూజారిని పరామర్శిస్తున్నందుకు వెళ్ళిన ఎమ్మెల్యే కాలే యాదయ్యతో సీఎం సెటైర్లు. సీరియస్ ఇష్యూపై ఇదేం స్పందన? సోషల్ మీడియాలో సీఎంపై నెటిజన్ల ఫైర్. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం ఫోన్లో పరామర్శించి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఏందట, ఇది మజాక్ చేయవలసిన సమయమేనా ఇది? సాగు కాడ పెళ్లి పాట పాడినట్టు, పెళ్లి కాడ సాగు పాట పాడినట్టు మన రేవంత్ రెడ్డి గారికి మరి ఎక్కడ ఏం మాట మాట్లాడాలి, ఏ టైంలో ఎలాంటి సెటర్లు వేయాలి తెలియకపోతే ఎట్లా? పాపమైనను 100 మంది చుట్టుముట్టి ఆయనను ఎంత దారుణంగా హింసిస్తే నువ్వు గీదా ఏం ఇప్పుడు కాలే యాదయ్య అంటే ఈయన మీద దాడులు చేపిస్తున్నాను, ఇది మజాక్, ఇది నీకు జోక్ అయిపోయింది. ఆ జోక్కి ఇప్పుడు వీళ్ళు పగలబడి నవ్వాలి. జబర్దస్త్ జోకులు ఎత్తే కదా, పగలబడి నవ్వినట్టు నవ్వాలి. సందర్భం ఏంది, సమయం ఏంది, వ్యక్తి ఎలాంటి బాధలు ఉన్నాడు, మనం ఏం మాట్లాడాలి? ఆ సోయి లేకుండా ఏం కాలే యాదయ్య దౌర్జన్యం చేపిస్తానవాట, దాడులు చేపిస్తానవాట అనగానే ఇక నవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, పెద్దోడు జోకేసినప్పుడు నవ్వాలి, గొప్పోడు జోకేసినప్పుడు నవ్వాలి. అది కథ. ఇంత జరిగితే ఒక్క మాట చెప్పలేదు. చిలుకూరి పూజారితో ఫోన్లో సీఎం రేవంత్, మా పోలీసులు ఉంటారు, చూసుకుంటారు, మా ఎమ్మెల్యేకు కూడా చెప్తా, ఏదున్నా కమిషనర్ చూసుకుంటాడు. రంగరాజన్కు పరామర్శించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయ్యా ఏదన్నా ఉంటే గీవిలేదు చూసుకోరు, నీ సొంత కోడంగల్ ప్రజలను చూసుకుంటలేవు కానీ ఈ పూజారులను చూసుకుంటావు. ఏమంటాడు? ఇంత జరిగితే ఒక్క మాటనే చెప్పలేదు. మరి గింత జరుగుతుంది, ఇది కళ్ళకి ఎందుకు కనబడతలేదు? కోడంగల్లో లగిచెర్లలో ఇంత జరుగుతుంది, ఇది మీ కళ్ళకి ఎందుకు కనబడతలేదా? ముఖ్యమంత్రి గారు ఒక్క మాట అయినా చెప్పలేదని పూజారిని అంటాను. మరి 8 నెలలుగా నీ సొంత నియోజకవర్గ ప్రజలను, నీ అన్నదమ్ములు, నీ అనుచరులు, నీ పోలీస్ యంత్రాంగం హింసిస్తుంటే, దాడులు చేస్తుంటే, కేసులు పెడుతుంటే, జైల్లో వేస్తుంటే మీకు కనబడతలేదా? వాళ్ళు మీ ఇల్లు ఎక్కడున్నదని వెతుక్కొని వస్తా అంటే తరిమి కొడుతున్నారు కదా, కనబడతలేదా? చిలుకూరి బాలాజీని ఒక్క మాట చెప్పలేదా అంటాను. ఏదైనా ఫోన్ నెంబర్ ఇయ్యి, మరి ఏదైనా బాధ ఉంటే ఈసారి మీకే ఫోన్ చేస్తాం. ఏడికొచ్చి చెప్పాలి, ఏడు దొరుకుతాను. మీరు సెక్రటరేట్కి రారు, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండరు, సొంత ఇంట్లో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఢిల్లీకి ఎప్పుడు ఉరుకుతావో తెలియదు, దావోస్ ఎప్పుడు అంటావో తెలియదు, అమెరికా ఎప్పుడు అంటావో తెలియదు. ఎక్కడుంటావో తెలియనోనికి ఏమని చెప్పను మా బాధలు? అడ్రస్ తెలియనోనికి ఏమని చెప్పాలి తెలంగాణ ప్రజల బాధలు? ఇంత జరిగిన ఒక మాట ఏదో ఈయన రోజు ఫోన్లో మాట్లాడుకున్నట్టు, తెల్లారు లేంగానే రంగరాజన్ గారు ఈ ముఖ్యమంత్రి గారికి గుడ్ మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు అని పెట్టినట్టు, ఇంత జరిగిన నాకు ఎందుకు చెప్పలే? ఎచ్చులమారి మాటలు ఎవడన్నా చూస్తే అబ్బా ప్రజలకు ఎంత దగ్గర ఉన్నారు,